జ్యోత్స్నారాణి గారు, ఆల్రెడీ క్యాబినెట్లో చేరటానికి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సిద్ధమైపోయిన వాతావరణం. అంటే ఎన్ని బెర్తలు మీరు ఆశించే అవకాశం ఉంది? అంటే ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్లలో విభజన తర్వాత ఏర్పడిన నష్టాన్ని పూడ్చడానికి కీలక శాఖలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కూడా మేలు జరుగుతుందన్నది ఇప్పుడు పెంటపాటి పుల్లారావు గారు లాంటి కొందరు విశ్లేషకులు కానీ మరికొంతమంది మాట్లాడుతున్న అంశం. ఈ నేపథ్యంలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం జరగచ్చు, మీ అంచనా ఏంటి? ముందుగా మీకు పుల్లారావు గారికి మన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నమస్తే అండి. ఇప్పుడు బేసికల్ గా మొన్న జరిగింది మొదటి మీటింగ్ ఎన్డీఏ. అవును. ఇవాళ ఏదైతే అందరం ఎంపీలు కలిసి ఓవరాల్ గా అంటే రేపు మోదీ గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆయన ఎన్నుకోవడానికి సంబంధించినటువంటి మీటింగ్ ఉంది. సో డెఫినెట్ గా గోయింగ్ ఫర్దర్ డౌన్ ద లేన్ ఏ రకమైనటువంటి డెలిబరేషన్స్ జరుగుతాయనేటువంటిది చూసాం. కానీ ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్ సతీష్ గారు. తెలుగుదేశం పార్టీకి ఇందాక మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో చెప్పినట్టుగా మేము లోక్సభ స్పీకర్ గా కూడా మా పార్టీ ఎంపీ ఒకసారి చేస్తున్నారు బాలయోగి గారు. అలానే కనుక మనం తీసుకుంటే సెంట్రల్ కేబినెట్ లో ఎన్డీఏ ప్రభుత్వంలో మేము 2014లో మినిస్టీరియల్స్ చేసినటువంటి వాళ్ళమే. సో ఖచ్చితంగా ఇదైనా అదైనా ఏదైనా కూడా కొత్త అంశం కాదు తెలుగుదేశం పార్టీ. రెండో అంశం ఏంటి అంటే ఇవాళ రోజున ఎన్డీఏ అంటే కూటమి ప్రభుత్వంగా మేము ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ ప్రయారిటీస్ అంటున్నాను నేను వీటిని. సో మేము ఏదో భర్తలకో ఇంకోటో కాదు, ఇక్కడ బేసిక్ ప్రయారిటీస్ ఏంటి రాష్ట్రానికి? మీరు అన్నట్టుగా పుల్లారావు గారు ఇలాంటి పెద్దలు చెప్తున్నట్టుగా కొంత ఏదైతే మనం నష్టపోయామో ఈ గత 10 సంవత్సరాల్లో దాన్ని ఏ రకంగా మనం ఇవాళ రోజున ఇచ్చేసుకోగలం. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద లాస్ట్ 5 years 5 సంవత్సరాల నుంచి రాజధాని లేని రాష్ట్రంగా మనం ఎలా మిగిలిపోయాం, పోలవరం ఎలా కంప్లీట్ చేసుకోలేకపోయాం, రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోలేకపోయాం, ఏ విధంగా అయితే జాబ్ క్రియేషన్స్ ఇవన్నీ ఎలా చేసుకోలేకపోయాం, వీటన్నిటి మీద మా అంటే మెయిన్ అండ్ ప్రైమ్ ఫోకస్ దాని మీద ఉందండి. ఎందుకనంటే ఇవాళ రోజున అమరావతి రాజధాని అని మేము చెప్పాం కదండి 2014 నుంచి 2019లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో అమరావతి ఎక్కడికి పోయింది? కేంద్రం రాజధాని పేరుతో కొన్ని నిధులు కూడా ఇచ్చింది. నేను అదే చెప్తున్నాను, రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ మిగిలిపోయింది కదా. ఇక్కడ నేను అంటే ఇట్ మైట్ సౌండ్ లిటిల్ బిట్ రూడ్ కానీ సతీష్ గారు 5 సంవత్సరాల్లో కేంద్రం డబ్బులు ఇచ్చింది కదా, ఇవ్వలేదని అనలేం కదా, ఇచ్చింది కదా కేంద్రం డబ్బులు. మధ్యలో ఏవైతే పెండింగ్ కూడా అవి కూడా కేంద్రం ఇచ్చింది కదా. విపరీతమైనటువంటి అప్పులు ఇక్కడ అక్కడ ఈ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ లెక్క పత్రాలు లేకుండా అప్పులు తెచ్చారు కదా, లక్షల కోట్ల అప్పులు. మరి అలాంటప్పుడు అమరావతిలో ఎంత డెవలప్మెంట్ జరిగిందండి? సరే మీరు వాళ్ళు అనుకున్నటువంటి 3 రాజధానులే అన్నా కూడా ఆ 3 రాజధానుల్లో అమరావతి ఉంది కదా. అవును. మరి అమరావతిలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరగాలి కదా. దౌర్భాగ్యం ఏంటంటే అమరావతిలో ఆ రోజున మేము వేసిన రోడ్లనే తవ్వుకుపోయినటువంటి పరిస్థితి చూసాం. ఒక్కిటికే లేదు సతీష్ గారు. దాంతో పాటుగా మా ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని మేము 72% కంప్లీట్ చేసుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం 1-2% కూడా కంప్లీట్ చేయలేకపోయారు. సో ఇలాంటి దీస్ ఆర్ ఆల్ బేసిక్ ప్రయారిటీస్ అన్నమాట. ఈ బేసిక్ ప్రయారిటీస్ ని పూర్తి చేసుకుంటూ మెయిన్ గా ఇంకోటి ఏమైపోయింది అని అంటే ఒక అప్పుల ఊబిలో ఇవాళ రోజు రాష్ట్రం ఉండిపోయింది, కూపన్ లాగా తయారైపోయింది. సో దాన్ని కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. జ్యోత్స్న గారు, మీరు అన్నట్టుగా ఇది చాలా కీలకమైనది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది ఫస్ట్ ఆర్థికమైన స్వావలంబన కావాలి, దానికి సంబంధించి ఒక రిలాక్సేషన్ కావాలి. అందుకు నిన్నటి నుంచి కొన్ని వార్తలు నడుస్తున్నాయి, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ కేబినెట్ బెర్తలతో పాటు స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అని కొన్ని వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. సతీష్ గారు ఇక్కడ ఒక చిన్న మాట చెప్తానండి. ఒకటి ఏం జరిగింది అంటే 5 సంవత్సరాల్లో ఒక భయంకరమైనటువంటి ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్, ఎకనామిక్ మిస్ మేనేజ్మెంట్. దయచేసి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎటు వెళ్ళాయి? ఇప్పుడు కేంద్రం ఇచ్చింది, ఎక్కడ పోయాయి డబ్బులు? రాజధానికి కూడా కేంద్రం ఇచ్చింది కదా, పోలవరం పునరావాసం దీని కింద కేంద్రం ఇచ్చింది కదా, ఇంకో దాని కింద కేంద్రం ఇచ్చింది కదా. సో ఎక్కడ పోయాయి డబ్బులు? నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి కూడా డబ్బులు ఉన్నాయి మనకి. ఎక్కడ పోయాయి డబ్బులన్నీ? మరి ఇవన్నీ వెలికితీస్తారా మీరు? సార్ డెఫినెట్ గా మిస్ మేనేజ్మెంట్ అయితే సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా సతీష్ గారు. ఎప్పుడైతే మిస్ మేనేజ్మెంట్ ని మనం సరి చేస్తామో ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లోకి ఆర్థిక స్వావలంబన ఒక్కొక్క నిమిషం పక్కన పెట్టాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది పాస్ట్ 5 years. నిన్న కూడా మీ పార్టీ అధినేత
ఒక వ్యాఖ్య చేశారు. మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పాలన కాదు ప్రజాపాలన అందిస్తాను అన్నారు. చాలా రకాల కోణాలు ఉన్నాయి అందులో, ఖచ్చితంగా అది కూడా మనం చూడబోతున్నాం. షేక్ బాజీ గారు, ఆంధ్రప్రదేశ్కి మంచి ఛాన్స్ వచ్చింది, చాకచక్యంగా ఓర్పుగా చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయని. అయితే పుల్లారావు గారు చెప్పిన మాట ఒకటి కరెక్టే, కొంచెం డిప్లొమసీ ఉండాలనేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. విభజన తర్వాత గత 10 ఏళ్లలో జరిగిన పరిణామాలు, ఇంకా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు మరికొన్ని కావాలనేది ప్రజల కోరిక కూడా. అంటే ఈ నేపథ్యం అనేది ఒకవైపు. రెండోది, మీరు గతంలో ఫ్రంట్ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు అటు పట్టణాభివృద్ధి శాఖ ఎర్రంనాయుడు చేశారు, వాణిజ్య శాఖ బాల్ల బుల్లిరామయ్య, అలాగే కేంద్ర విద్యుత్ శాఖ వేణుగోపాలాచారి, ఇలాంటి కీలక శాఖలు తీసుకున్నారు. అప్పుడు పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు రాష్ట్రానికి తీసుకునే శాఖలు రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేలాగా ఉండాలి అనేది కొందరు అంటున్నది. నిజంగా అలాంటి ఆ విషయంలో కొంచెం ఇన్సిస్ట్ చేసే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ? ఒకటి చెప్తాను సతీష్ గారు, ఇన్సిస్టింగ్ అంటూ ఏమీ ఉండదండి. మేము అలయన్స్ పార్ట్నర్స్ గా మేము ఇవాళ రోజున ఎన్డీఏ కూటమిగా మేము ఎన్నికలకు వెళ్ళాం. అవును, ఎన్డీఏ కూటమిగా గెలిచాం. మేము అసెంబ్లీలోనూ అలానే గెలిచాం, పార్లమెంట్ లోనూ అలానే గెలిచాం. సో మేము బీజేపీ, జనసేన పార్టీ ముగ్గురం కలిసి మేము ఎన్నికలకు వెళ్ళాం. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమిగా మేము గెలిచామండి. ఇప్పుడు ఒక కూటమిగా గెలిచినప్పుడు ఖచ్చితంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మేము పనిచేస్తున్నాం. మ్యూచువల్ గా ఇంకొకటి క్లియర్ గా చెప్తాను, మాది స్టేట్ సెంట్రిక్ పార్టీ అండి. అంటే మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యం. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి విజన్ ఉందండి. దేశం కోసం ఉంది, రాష్ట్రం కోసం ఉంది. విజన్ 2047. సో ఖచ్చితంగా ఈ రెండు అంటే అకంప్లిష్ అవ్వాలి అని అంటే కేంద్ర సహకారం కావాలి. ఒక బ్రహ్మాండమైనటువంటి పాత్ర మేము కూడా కేంద్రంలో పోషించాలి, కేంద్ర సహకారం ఇక్కడ రాష్ట్రంలో కావాలి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందితేనే కదా కేంద్రం అభివృద్ధి చెందేది. సింపుల్, ఇట్స్ వెరీ ఈజీ మ్యాథ్స్ అక్కడ. అయితే మీరన్నట్టుగా శాఖలు, ఇందాక పుల్లారావు గారు చెప్పిన మాట అబ్సల్యూట్ గా వ్యాలిడ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా ఈ పదవో ఆ పదవో, ఇదో అదో, ఈ ప్లమ్ పోర్ట్ఫోలియో ఇదో ప్లమ్ పోర్ట్, ఆ రోజున అట్లా ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన ఎప్పుడు అలా ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. ఆయన ఎంతసేపు కూడా ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా కదా, ఫస్ట్ ప్రయారిటీ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రాజధానిని నిర్మించుకోవాలి కదా. అవును, దట్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ. రాజధాని మనం నిర్మించుకోలేకపోయాం కాబట్టే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు కదా 5 సంవత్సరాలు. సో ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా రాజధాని నిర్మాణం అనేటువంటిది చేపట్టాలి, పోలవరం నిర్మాణం కంప్లీట్ చేసుకోవాలి. ఇవి బేసిక్ థింగ్స్ అన్నమాట. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ జరగాలి అని అంటే ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలండి. దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్. అండ్ అగైన్ బేరసారాలు ఇలాంటివి ఏ రోజు తెలుగుదేశం పార్టీ చెయ్యదు, అలాంటి వాటిని మేము ఏ రోజున ఎంకరేజ్ చెయ్యం. కాకపోతే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేశాం. ముగ్గురికి ఒక విజన్ ఉంది. రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద మాకు ఒక క్లియర్ పిక్చర్ ఉందండి. క్లియర్ పిక్చర్. ఇక్కడ ఓన్లీ తెలుగుదేశానికో, ఓన్లీ బీజేపీకో, ఓన్లీ జనసేనకో కాదు. మేము కూటమిలో చేరినప్పుడు కూడా చాలా ఆలోచించి, చాలా మాట్లాడుకొని ఏంటి పరిస్థితి, మనం ఎందుకు కలిసి రావాలి, ప్రజలు ఎందుకు మనం కలిసి రావాలని కోరుకుంటున్నారు అనేది ఆలోచించే కూటమిలోకి వచ్చాం ఎవరైనా సరే. అలాంటి పరిస్థితిలో సార్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ సతీష్ గారు, బాజీ గారు ఉన్నారు, పుల్లారావు గారు ఉన్నారు పెద్దలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ముగ్గురం కలిసినటువంటి ఈ కూటమి ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పాలనని మేము రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం. అందులో డౌట్. ప్రజలు కోరుకుంటుంది అదే, తీర్పు ఇచ్చింది అందుకే ప్రజలు కోరుకుంటుంది అదే. కేంద్రంలో కూడా ఒక మంచి పాత్రని, ప్రముఖమా ఇదా అదా అని నేను అనట్లేదు, మంచి పాత్రని అభివృద్ధికి, దేశాభివృద్ధికి అవసరమైనటువంటి ఒక పాత్రని తెలుగుదేశం పార్టీ